హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ టైం మనం హైబ్రిడైజేషన్ చూసాం కదా. ఎస్పీ, SP2, SP3గా ఉంటాయి. ఇంకా ఫర్దర్ కేటగిరీస్ కూడా ఉంటాయి. మనం 3 ఎక్స్ప్లెయిన్ చేసాం. బట్ ఒక మాలిక్యూల్ ఇచ్చి హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు సింపుల్గా మనకు ఆ మాలిక్యూల్లో నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ని బేస్ చేసుకుని హైబ్రిడైజేషన్ చెప్పచ్చు. దాని ద్వారాగా షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ అండ్ బాండ్ యాంగిల్ ఆల్సో ఈజీగా డిటర్మైన్ చేయొచ్చు. సిగ్మా బాండ్ అంటే ఏదో చూద్దాం. సిగ్మా బాండ్ అంటే ఫస్ట్ బాండ్ బిట్వీన్ 2 యాటమ్స్. యాక్చువల్లీ మనకి యాటమ్స్ అనేవి మల్టిపుల్ బాండ్స్ ఫామ్ చేయొచ్చు. బట్ అందులో మనం ఫస్ట్ ఈ ఫామ్ అయిన బాండ్నే సిగ్మా బాండ్ అంటాము. ఇది చాలా స్ట్రాంగ్ బాండ్. నెక్స్ట్ లోన్ పేర్స్ అంటే విచ్ ఎలక్ట్రాన్స్ డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ బాండ్, అంటే మనకి బాండ్ ఫార్మేషన్లో లేని ఎలక్ట్రాన్లు. మనం తీసుకున్న మాలిక్యూల్లో సెంట్రల్ మెటల్ ఆటంలో కొన్ని ఎలక్ట్రాన్స్ బాండ్లో పార్టిసిపేట్ చేయవు. ఆ బాండ్లో పార్టిసిపేట్ చేయని ఎలక్ట్రాన్లని లోన్ పేర్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఈ రెండింటికి క్లారిటీ మీకు క్లియర్గా తెలుస్తుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ది హైబ్రిడైజేషన్ ఆఫ్ NH3 అమోనియా అంటాము. ఇక్కడ నైట్రోజన్ అనేది 3 హైడ్రోజన్ మాలిక్యూల్తో బాండ్ ఫామ్ చేసింది. సో ఇక్కడ నైట్రోజన్ ఫామ్ చేసింది కాబట్టి నైట్రోజన్ సెంట్రల్ ఆటమ్ అంటాము. సో షేపు బాండ్ యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో సెంట్రల్ ఆటము నైట్రోజన్ కాబట్టి నైట్రోజన్ అటామిక్ నెంబర్ చూద్దాం. నైట్రోజన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 7. ఇక్కడ 2, 8, 18, 18, 32 రూల్ ప్రకారం ఎలక్ట్రాన్లు 7 అటామిక్ నెంబర్ అంటే 7 ఎలక్ట్రాన్స్ అని ఫిల్ చేద్దాం. ఫిల్ చేసినప్పుడు ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ షెల్లోకి 5 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. 2 ఎలక్ట్రాన్లు వెళ్ళిపోయినప్పుడు 7లో ఇంకా 5 ఉన్నాయి కదా. ఇది సెకండ్ షెల్లో ఉండడం జరుగుతుంది. మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. షెల్స్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. ఫస్ట్ షెల్లో ఓన్లీ S ఆర్బిటాల్ ఉంటుంది. సెకండ్ షెల్లో S, P ఆర్బిటాల్ ఉంటాయి అని. సో ఇక్కడ మనకి సెకండ్ షెల్లో ఉండడం జరిగింది. ఇది లాస్ట్ షెల్లో 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఉండడం జరిగింది. దీన్ని 5th గ్రూప్ ఎలిమెంట్ అంటాము. సో నెక్స్ట్ ఇది హైడ్రోజన్తో అటాచ్ అయ్యింది, 3 హైడ్రోజన్స్తో. కాబట్టి 3 హైడ్రోజన్ ఆటమ్స్కి ముందు హైడ్రోజన్ అటామిక్ నెంబర్ చూద్దాము. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 1, అంటే ఓన్లీ 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. నెక్స్ట్ నైట్రోజన్ దాని 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ని ఇలా మనం క్రాస్ మార్క్తో ఇండికేట్ చేసాం. నెక్స్ట్ హైడ్రోజన్ యొక్క సింగిల్ ఎలక్ట్రాన్ని ఈ విధంగా డాటర్ లైన్తో ఇండికేట్ చేయడం జరిగింది. నైట్రోజన్లో 1 ఎలక్ట్రాన్ అనేది హైడ్రోజన్ ఉన్న 1 ఎలక్ట్రాన్తో బాండ్ ఫామ్ చేసింది, సిగ్మా బాండ్. ఇంకా హైడ్రోజన్లో ఫర్దర్ ఎలక్ట్రాన్ లేదు కాబట్టి ఓన్లీ 1 బాండే ఫామ్ అయింది. నెక్స్ట్ హైడ్రోజన్తో నైట్రోజన్లో ఉన్న 1 ఎలక్ట్రాన్ ఇంకొక సిగ్మా బాండ్ ఫామ్ చేయడం జరిగింది. సో హైడ్రోజన్కి ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ఎలక్ట్రాన్ లేదు, ఓన్లీ సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఓన్లీ 1 సిగ్మా బాండ్ అయ్యింది. నెక్స్ట్ ఇంకొక హైడ్రోజన్ ఆటంతో నైట్రోజన్లో ఉన్న 3rd ఎలక్ట్రాన్ అనేది మళ్ళీ బాండ్ ఫార్మేషన్ జరిగింది. బాండ్ ఫార్మేషన్ నథింగ్ బట్ మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. హియర్ మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ బిట్వీన్ దీస్ 2 యాటమ్స్. ఈ రెండు యాటమ్స్ యొక్క ఎలక్ట్రాన్ని ఈ 2 యాటమ్స్ మ్యూచువల్గా షేర్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ బాండ్ ఫార్మేషన్ అనేది జరిగింది. నెక్స్ట్ ఇంకా నైట్రోజన్లో 2 ఎలక్ట్రాన్స్ మిగిలిపోయాయి. ఇంకా ఫర్దర్గా బాండ్ ఫార్మేషన్కి ఎలిమెంట్స్తో ఏమీ అటాచ్మెంట్ లేదు. సో ఈ 2 ఎలక్ట్రాన్లు డజంట్ పార్టిసిపేట్ ఇన్ బాండ్ ఫార్మేషన్. సో ఇవే లోన్ పేర్స్ ఎలక్ట్రాన్స్ అంటాము. ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటాను సిగ్మా బాండ్కి, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి. టోటల్గా ఇక్కడ మనకి 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. 1, 2, 3 సిగ్మా బాండ్స్ అండ్ 1 లోన్ పేర్ ఉంది. ఇక్కడ ఇది 1 లోన్ పేర్ అంటే 2 ఎలక్ట్రాన్స్ అని. సో మొత్తం 4 వచ్చింది. 3 + 1 4 వచ్చింది. 4 అనే ఎక్కడ ఫామ్ అవుతాయి హైబ్రిడ్ ఆర్బిటాల్స్? 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి మనకి SP3 హైబ్రిడైజేషన్లో ఫామ్ అవుతాయి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి SP3 హైబ్రిడైజేషన్. ఎందుకంటే 1s 3p 1 + 3 4. సో ఆ 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ SP3 హైబ్రిడైజేషను. ఇక్కడ 3 సిగ్మా బాండ్స్ 1 లోన్ పేరు 4 అయ్యింది. ఈ నెంబర్ని బేస్ చేసుకుని ఇక్కడ ఎన్ని సిగ్మా బాండ్స్ ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయో బేస్ చేసుకుని వచ్చిన నెంబర్ని హైబ్రిడ్ ఆర్బిటాల్గా కన్సిడర్ చేస్తాం. ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని
యూజ్ చేసి మనకి sp3 హైబ్రిడైజేషన్ అని చెప్తాను. ఒకవేళ ఇక్కడ 3 వచ్చింది అంటే మనకి sp2 హైబ్రిడైజేషన్ అవుతుంది. ఒకవేళ 2 వచ్చింది అనుకుందాము, అప్పుడు sp హైబ్రిడైజేషన్ అవుతుంది. ఇన్ కేస్ 5 వస్తే sp3d కేటగిరీకి వెళ్తుంది. అది ఫర్దర్ క్లాస్లో చూద్దాం. యాక్చువల్ షేప్ ఆఫ్ sp3 hybridization is tetrahedral. బాండ్ యాంగిల్ is 109 degrees 28 minutes. లాస్ట్ క్లాస్లో చెప్పాను sp3 హైబ్రిడైజేషన్ అనేది టెట్రాహైడ్రల్ షేప్ ఉంటుంది, బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes ఉంటుందని. బట్ ఇక్కడ ఒకసారి చూద్దాము. ఇది ఆల్ సిగ్మా బాండ్స్ ప్రెజెంట్ అయిన ఉన్నప్పుడు మాత్రమే అప్లికేబుల్ అవుతుంది టెట్రాహైడ్రల్ బాండ్ యాంగిల్ ఇది యాస్టీస్గా. బట్ ఇక్కడ మనకు 1 లోన్ పేర్ ప్రెజెంట్ అయి ఉండడం వల్ల చిన్న మోడిఫికేషన్ జరుగుతుంది. యాక్చువల్గా ఈ ఇంటూ మార్క్ ఉన్నవన్నీ కూడా మనకి నైట్రోజన్ సెంట్రల్ ఆటమ్ యొక్క ఎలక్ట్రాన్స్ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని ఇక్కడ హైడ్రోజన్ 1 ఎలక్ట్రాన్ డొనేట్ చేసి బాండ్ ఫామ్ చేసుకుని మ్యూచువల్గా షేర్ చేసుకుని ఇలా ఈ 2 ఎలక్ట్రాన్లు బాండ్ ఫార్మేషన్లో పార్టిసిపేట్ చేయలేదు. అవి ఇలా లోన్ పేర్గా ఉన్నాయి. ఎందుకు మీరు హెడ్ మే రాసారు లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఇవి ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తాయి కాబట్టి హెడ్ మే రాస్తాము. సో ఆ స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయడం, ఎందుకంటే ఇక్కడ రిపల్షన్స్ ఉంటాయి లోన్ పేరుకి, వీటిని బాండ్ పేరు అంటాము. బాండ్ ఫార్మేషన్లో ఉన్నాయి కాబట్టి ఈ బాండ్ పేరు, ఇవి లోన్ పేరు. సో ఈ రిపల్షన్స్ వల్ల షేప్ ఇలా మారిపోతుంది. మనకి ఇది చూస్తే ఒక పిరమిడ్ షేప్లో ఉంటుంది. ఈ పిరమిడ్ షేప్లో ఉండడం వల్ల టెట్రాహైడ్రల్ షేప్ కాస్త పిరమిడ్లో చేంజ్ అయింది. 109 degrees 28 minutes ఉండాల్సింది. ఎప్పుడైతే ఇలా షేపు ఈ లోన్ పేర్స్ ప్రెజెంట్ అవ్వడం వల్ల రిపల్షన్స్ వచ్చాయి, దగ్గరికి మూవ్ అవ్వడం జరుగుతుంది. దగ్గరికి మూవ్ అయినప్పుడు బాండ్ యాంగిల్ కూడా 109 degrees నుంచి 107 degreesకి తగ్గుతుంది. ఇది అమోనియా యొక్క షేప్ అండ్ బాండ్ యాంగిల్స్. నెక్స్ట్ క్లాస్లో ఆల్ సిగ్మా బాండ్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేది చూద్దాం.